హల్లెలూయా. ఇశ్రాయేలునకు కాపరి చెవియకును, మందవలె యోసేపును నడిపించేవాడ, కెరూబుల మీద ఆసీనుడైన వాడ ప్రకటన. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అని వారి ఎదుట నీ పరాక్రమమును మేలుకొలిపి మమ్మల్ని రక్షించడము. దేవా, చెరలో నుండి మమ్మల్ని రక్షించుము. మమ్మ రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప చేయుము అన్నట్టు. ఇది ప్రధాన యాజకునికి రాసినటువంటి కీర్తన. ఇది ఆసాపు కీర్తన. అందుచేత చెరలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే రక్షించి మనల్ని కాపాడి మనకు రక్షణ నొందేటట్లు ముఖకాంతి ప్రకాశింపజేశాడు. కాబట్టి దేవునికి స్తోత్రంలో కలుగును గాక. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే, నీపైన ధ్యానం నీకైన త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే, కలల కన్నా ప్రేమలని నిలిచిపోయే మౌనమై, నీకు నేను భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసి నావయ్యా. ఎంత ప్రేమ యేసయ్యా, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే, నీపైన ధ్యానం నీకైన త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. హల్లెలూయా.